నేను ఇక్కడ ఒక రెండు విమలక్క మాట్లాడుతుంది, పాట పాడుతుంది, బయట కూడా ఉన్నది, నల్గొండ గద్దరన్న కూడా ఉన్నాడు. కొంతమందితో నేను ఇంకా మా పీటర్ ఎప్పటి నుంచో పంచాయతీ పెడుతుండు, కానీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడిపిస్తాను. నాగేష్, జాన్ చాలామంది వచ్చారు బయటకు వెళ్ళి, మా క్రాంతి దళ వాళ్ళందరూ నేను మళ్ళీ మాట్లాడిస్తాను. అక్క రండి, మీ మైక్ ఈ మధ్యలో ఉండే మైక్ ఉన్నదా? బయట పాడదాం అక్క, పాటలు బయట పాడదాం. మాట పాడతాను, నేను మాటే మాట్లాడతాను. బయట ఏది ఏ పాట? కొత్త పాట. ఓకే, కొత్త పాట ఇక్కడ ఏం పాడను. కొంచెం వాల్యూమ్ మంచిగా పెడతారు కదా. సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, ఈ నేలకు అందరము కలిసి ఒకసారి వందనం చెప్పాలి. ఎందుకంటే ఈ నేల మనందరికీ ప్రశ్నించడం నేర్పింది. ఈ నేల మనకు ఎదురు తిరగడం నేర్పింది, పోరాడటం నేర్పింది, ప్రతిఘటించడము నేర్పింది. అందుకే కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన నాటికెల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. సాయుధ సంఘర్షణే వీర తెలంగాణరా. చలో చలో ఉఠో ఉఠో, సలాం సలాం, చలో సలామంటూ సాగుదాం. అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం. అట్లా తెలంగాణ నేలుకుందామని ముచ్చర్ల సత్యనారాయణ నాన్న మనందరికీ ఒక మేలుకొలుపుగా నిలబడ్డాడు. అట్లా ముచ్చర్ల సత్యనారాయణ